నగర వారసత్వాన్ని అలంకరణను ప్రతిబింబించే దిశగా డెక్కన్ టెరైన్ హెరిటేజ్ మరోను వినూత్న కళాఖండం చేసింది. హెరిటేజ్ ఇన్ అర్బన్ ప్లానింగ్తో భాగంగా హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన ముత్యపు శిల్పం నగర సౌందర్యానికి కొత్త ఆకర్షణగా నిలుస్తోంది. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్కు ప్రతీకగా ఈ శిల్పాన్ని రూపొందించారు. వెళ్లే వాహనదారులను ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ముత్యాల నగరం అనగానే ఏమాత్రం కూడా ఆలోచించకుండా మన కళ్ళ ముందు హైదరాబాద్ నగరమే కదలాడుతుంది. అంటే ఒకప్పుడు గోల్కొండ కోట చుట్టుపక్కల ప్రాంతాల్లో అప్పట్లో దొరికే ఆ వజ్రాలు ముత్యాలే ఈ నగరానికి ముత్యాల నగరం అని పేరు రావడానికి ప్రధాన కారణం. అయితే అప్పుడున్న కుతుబ్ షాహీల కాలంలోనూ నిజాం రాజు కాలంలో కూడా హైదరాబాద్ నగరం అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఇరాన్, అరేబియా, యూరోప్ దేశాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి ఇక్కడ ముత్యాలు, ఆభరణాలు అయితే కొనుగోలు చేసేవారు. అయితే లాడ్ బజార్, చార్మినార్ ప్రాంతం అప్పట్లోనే ముత్యాల వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉండేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మొత్తంగా ఇప్పుడు కూడా దీనికి సంబంధించి అంటే మన హైదరాబాద్ నగరం ముత్యాల నగరానికి ప్రసిద్ధిగాంచింది కాబట్టి దానికి గుర్తుగానే ఇప్పుడు మసబ్ ట్యాంక్ చౌరస్తాలో అయితే ఈ ముత్యాల శిల్పాన్ని అయితే చెక్కడం జరిగిందని చెప్పుకోవచ్చు. నగర వారసత్వాన్ని అలంకరణకు ప్రతిబింబించే దిశగా అయితే ఇక్కడ ఈ హెరిటేజ్ ఇన్ అర్బన్ ప్లానింగ్లో భాగంగా మసబ్ ట్యాంక్ వద్ద అయితే ఈ ముత్యపు శిల్పాన్ని అయితే ఇక్కడ చెక్కడం జరిగింది. ఇది మొత్తంగా అంటే నగర సుందరీకరణలో భాగంగా అయితే చాలా కూడల్లో కూడా చాలా శిల్పాలను అయితే ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ ముత్యాల శిల్పాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నగర సౌందర్యానికి ఇది కొత్త ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ముత్యాల నగరంగా పేరొందిన ఈ హైదరాబాద్కి ప్రతీకగా అయితే ఈ శిల్పాన్ని రూపొందించడం జరిగింది. చూసేవారిని ఎంతోగానో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ సిగ్నల్ పడినప్పుడల్లా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వారిని ఎంతోగానో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే శతాబ్దాల నాటి ముత్యాల కళా నైపుణ్యం, సంపన్నమైన చారిత్రక వారసత్వానికి అయితే ఈ శిల్పం అంటే గుర్తుగా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ కాలంలోనూ అటు సుల్తాన్ల కాలంలో ఈ ముత్యాల కళను అయితే విస్తరించారని చెప్పుకోవచ్చు. మెల్లిమెల్లిగా అది ఆసఫ్ జాహీ కాలంలోనూ ఆ తర్వాత ఎక్స్పాండ్ చేసి వేరే కంట్రీస్కి కూడా మన నగరం నుంచి అయితే ముత్యాలను ఎగుమతి చేసేవారని చెప్పుకోవచ్చు. అందుకే మన హైదరాబాద్ నగరానికి ద సిటీ ఆఫ్ పర్ల్స్ అనే పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ నగర సుందరీకరణలో భాగంగా అధికారులు అయితే చాలా వరకు కూడళ్లలో ఇలాంటి మంచి మంచి శిల్పాలను అయితే ఉంచడం జరుగుతుంది. దాంతో వాహనదారులు అయితే వాటిని చూస్తూ కూడా అలా ఉండిపోతున్నారు. సిగ్నల్ దగ్గర నిల్చున్నప్పుడు ఏమాత్రం కూడా టయర్డ్ అవ్వకుండా అలా వాటిని చూస్తూ మంత్రముగ్ధులు అవుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ మసబ్ ట్యాంక్ దగ్గర ఉన్న ఈ ముత్యాల శిల్పం కూడా ఎంతో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరం ఐటీ హబ్గా మారినప్పటికీ కూడా నగరం మొత్తం కూడా టెక్నాలజీ ఉన్న నగరంగా మారినా, ఐటీ హబ్గా మారినా కానీ ఈ నగరానికి ఉన్న ముత్యాల నగరం అనే పేరు మాత్రం కోల్పోలేదని చెప్పుకోవచ్చు. అంటే ఏ విధంగా ఏ స్థాయిలో ముత్యాల నగరం అన్న పేరు ప్రసిద్ధిగాంచిందో మనకు తెలిసిపోతుంది. మొత్తంగా ఈ శిల్పం ఏదైతే ఉందో ముత్యాల శిల్పం ఇది వాహనదారులను అయితే ఎంతోగానో ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా నైట్ వేళలో అయితే చాలా బాగుంటుందంటూ కూడా వాహనదారులు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.